హాయ్ వీవర్స్, వెల్కమ్ టు కమ్మటి విందు. ఈ వీడియోలో ఎండు చేపలతో కర్రీ. ఎండు చేపలతో చాలానే వెరైటీ రెసిపీస్ చేసుకుంటూ ఉంటాం. నేను చేసిన స్టైల్లో కొబ్బరి పాలు వేస్ట్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎండు చేపలు చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటిస్తే స్మెల్ అస్సలు రాదు, అలాగే స్ప్రెడ్ అవ్వదు కూడా అండి వేరే చోటుకి. రైస్, రోటీ, సంగటి ఇలా దేంతో అయినా చాలా బాగా సెట్ అవుతుంది ఈ రెసిపీ. ముందుగా ఈ రెసిపీ కోసం 1/2 కప్పు వరకు అంటే 50 గ్రాముల వరకు ఎండు చేపలు తీసుకోవాలి. ఇందులో ఎక్కువగా వేడిగా ఉన్న వాటర్ వేసుకొని 10 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల స్మెల్ వ్యాపించకుండా ఉంటుంది, అలాగే ఎండు చేపల్లో ఉన్న ఇసుక ఉంటే పోతుంది. నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో వేడి నీళ్ళు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అప్పుడే తొందరగా నానుతుంది చింతపండు. ఫ్రెష్గా ఉన్నటువంటి కొబ్బరికాయలో సగం వరకు కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలని మిక్సర్ జార్లో వేసుకొని కొబ్బరి ముక్కలు పూర్తిగా స్మూత్ పేస్ట్ కావడం కోసం 4 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్గా ఉంటేనే కొబ్బరి పాలు ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టైనర్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసుకొని వాటర్ వేసుకోకుండా స్పూన్తో కానీ గరిటతో కానీ ప్రెస్ చేసుకుంటూ కొబ్బరి పిప్పి నుండి కొబ్బరి పాలు వేరు చేసుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను పక్కన పెట్టుకోవాలి. తయారు చేసి పెట్టుకున్న పాలను తొందరగా కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు ఉద్దిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు మెత్తగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా పచ్చి వాసన పోయి ఆయిల్లో కలిసిపోయేలాగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఆయిల్లో కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అప్పుడే ఉల్లిపాయలో నుండి వాటర్ బయటకు వస్తుంది, కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజులో ఉన్న టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని టమాటాలు, ఆనియన్స్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా టమాటా పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని ఈ పొళ్ళన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు పిప్పి తీసివేసి చింతపండు రసం వేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే చింతపండును మొత్తం ఒకేసారి వేసుకోకండి, టేస్ట్ చూసి తర్వాత వేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వరకు కొబ్బరి పాలను కూడా ఇందులో వేసుకొని కొబ్బరి పాలన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. అంటే కొబ్బరి పాలు తయారు చేసి పెట్టుకున్న 1/2 అవర్ కల్లా కర్రీలో వేసుకోవండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనం ముందుగా వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్న చేపల్ని ఇలా చిలకరిస్తూ 2 సార్లు వాటర్ మార్చుకుంటూ క్లీన్ చేసుకోవాలి. అప్పుడే చేపల్లో ఉన్నటువంటి మట్టి, ఇసుక మొత్తం పోతుంది. చేపలను ఇందులో వేసుకొని గట్టిగా కలపకండి, ముందుగా వేడి నీళ్ళలో నానపెట్టుకున్నాం కాబట్టి విరిగిపోతాయి. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తేలిందంటే కరెక్ట్గా కుక్ అయినట్టండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అచ్చం నేను ఎలా చేశానో సేమ్ అలానే ఫాలో అవ్వండి, చాలా రుచిగా ఉంటుంది కర్రీ. ఎందుకంటే కొబ్బరి పాలు వేస్ట్ చేసుకున్నాం కాబట్టి. కమ్మటి విందు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.